ప్రశ్నోత్తరాల ద్వారా హిందూ ధర్మంలో ఇవాళ ప్రశ్న, సంస్కారం అంటే ఏమిటి, అవి ఎన్ని, వాటిని ఎందుకు ఆచరించాలి, హిందూ సమాజంలో అన్ని వర్ణాలకు అన్వయించే సంస్కారాలు ఏవి అని. ఈ ప్రశ్నలకి సమాధానం ఏంటో చూద్దాం. జీవితాన్ని ఒక యజ్ఞంతో పోల్చవచ్చు. యజ్ఞం చేసే ముందు దాని పనిముట్లను శుద్ధి చేయాలన్నమాట. మనం ఏ పని చేసినా ఆ పనికి వాడే పనిముట్లన్నిటినీ శుభ్రంగా ఉంచుకుంటాం కదా, అలాగే ప్రతి ఒక్క హిందువు తన శరీరాన్ని, మనస్సుని కొన్ని విధాలైన కర్మల మూలకంగా పరిశుద్ధం చేయాలన్నమాట. ఇటువంటి కర్మలనే సంస్కారాలు అంటారు. ఇవి ధార్మిక క్రియలైన వాటికి సామాజిక రూపం కూడా ఉందన్నమాట. ధార్మిక క్రియలే ఇవన్నీ, అయినా వీటికి సామాజిక రూపం కూడా, అంటే సమాజంలో అవి ఉండటం వలన సమాజానికి కూడా మేలు జరుగుతుంది కాబట్టి సామాజిక రూపము అన్నారు దాన్ని. మొత్తం 16 సంస్కారాలు ఉన్నాయి మన ధర్మంలో. ఆ 16 సంస్కారాలు ఏమిటంటే గర్భధానం, పుంసవనం, సీమంతం, జాతకర్మ, నామకరణం, ఇల్లు దాటించడం, అన్నప్రాసన, కేశఖండన, చెవులు కుట్టడం, అక్షరాభ్యాసం, ఉపనయనం, కేశాంతం, సమావర్తనం, తర్వాత అంటే దీన్నే స్నాతకం అని కూడా అంటారు, సమకాలీన సంస్కృతి, అలాగే వివాహం తర్వాత అంత్యేష్టి. ఇవి ఈ 16 సంస్కారాలు అన్నమాట. వీటిని గురించి క్లుప్తంగా తెలుసుకుందాం ఒక్కొక్క దాని గురించి. మరి ఈ సంస్కారాల్లో ముఖ్యమైన ఏమిటంటే, అంటే అన్ని వర్ణాల వారు పాటించేటువంటి ముఖ్యమైన సంస్కారాలు జాతకర్మ, నామకరణం, అన్నప్రాసనం, ఉపనయనం, వివాహం. ఇవి వీటిని చాలా ముఖ్యమైనగా కూడా పరిగణిస్తారు. తర్వాత శిశువు పుట్టిన వెంటనే చేయబడే సంస్కారాన్నే జాతకర్మ అంటారు. అంటే ఇది ఇప్పుడు ప్రస్తుతం ప్రచారంలో లేదు, అంతగా ఎవరు పాటించట్లేదు. అంటే జాతకర్మ అంటే మేధాజనం, అంటే బుద్ధిని పెంపొందించడానికి బిడ్డ చెవిలో తండ్రి మంత్రాన్ని చెప్పటం అన్నమాట. ఇది జాతకర్మ. బిడ్డకు ఇది బుద్ధిని పెంపొందించడానికి బిడ్డ చెవిలో తండ్రి మంత్రాన్ని చెప్పటం అన్నమాట. బిడ్డకు దీర్ఘాయుస్సు, ఆరోగ్యాన్ని కోరి ప్రార్థించటం. ఇవి ఈ సంస్కారంలోని ముఖ్యాంగాలు అనమాట. అంటే జాతకర్మలో ముఖ్యాంగాలు. ఈ సంస్కారం ఇప్పుడు అంతగా అన్ని వర్ణాల్లో ప్రచారంలో లేదు అంటున్నాడు. కొన్ని వర్ణాల్లో బాగానే ఉంది కానీ ఇప్పటికీ అన్ని వర్ణాల్లో లేదు అంటున్నాడు. తర్వాత పుట్టిన 10వ నాడో లేక 12వ నాడో, లేకపోతే కొన్ని చోట్ల కొన్ని ప్రాంతాల్లో వాళ్ళు వీలును బట్టి వాళ్ళకి 21వ రోజున ఆ బిడ్డలకి నామకరణం చేస్తారు. సాధారణంగా దేవతల, ఋషి, మునుల, మహాత్ముల పేర్లు పెట్టడం వాడుక. అలా వాళ్ళ పేర్లు పెడితే వాళ్ళని స్మరిస్తున్నప్పుడు వాళ్ళ జీవితంలోని ముఖ్యమైన ఘట్టాలు కూడా మనకు గుర్తొచ్చి మన పిల్లడు కూడా అలా తయారవుతాడని మనం మనసులో అనుకుంటుంటాం. కాబట్టి మననం చేత వాళ్ళ మనసు కూడా శుద్ధి అవుతుందన్నమాట. ఇక పుట్టిన పిదప 3వ సంస్కారం ఏంటంటే అన్నప్రాసన. మొట్టమొదటిసారి బిడ్డకు అన్నప్రాసన తినిపించడం, అంటే అన్నం తినిపించడం అన్నప్రాసన అంటారు. అన్నాన్ని మొదట దేవుడికి నైవేద్యం చేస్తారు, ఆ తర్వాత బిడ్డకి తినిపిస్తారు. తాతలు, అటు తండ్రి తరపు తల్లి తరపు వాళ్ళందరూ కూడా, బంధువులు అందరూ కూడా వెండి బంగారం ఉంగరం తీసుకుని ఆ ఉంగరంతో ఆ పరమాన్నంలో నైవేద్యం పెట్టిన పాయసంలో ఒక్కొక్క మెతుకుని ఆ ఉంగరంతో తీసుకుని అతని పెదాల దగ్గర పెడతారు. తర్వాత ఉపనయన సంస్కారం. ఇది అంటే ముఖ్యమైన చెప్పుకుంటున్నాం కదా, మిగతా కూడా తర్వాత క్లుప్తంగా తీసుకుందాం. ఉపనయన సంస్కారం నుండి వేదాధ్యయనం, అలాగే ఆధ్యాత్మిక జీవితం ప్రారంభమవుతుంది. అంటే తర్వాత కదా చదువు కోసం పంపించేది, ఉపనయన సంస్కారం చేసిన తర్వాత పంపిస్తారు. ఉపనయనం అంటే విద్యాభ్యాసం కోసం విద్యార్థిని గురువు దగ్గరికి కొనిపోవటం అన్నమాట. ఉప అంటే దగ్గరకి, నయనం అంటే కొనిపోవటం, ఉపనయనం అంటే దగ్గరకి కొనిపోవటం అని. తల్లి గర్భం నుండి పుట్టడం మొదటి జన్మ, ఆధ్యాత్మికమైనది ఇది 2వ జన్మ కిందకు వస్తుంది. కనుకనే ఉపనయనమైన వారిని ఏమంటారు, ద్విజులు అంటారు. అంటే 2వ జన్మ ఎత్తారనమాట. అంటే మంత్రోపదేశం చేస్తారు కదా, అందుకని ఆ మంత్రం వలన అజ్ఞానం తొలగుతుంది, జ్ఞానం వస్తుంది. కాబట్టి
రెండవ జన్మ వచ్చినట్టుగా చెప్పుకుని ద్విజులు అంటారు. ఇక్కడ యజ్ఞోపవీతము, కౌపీన ధారణం, గాయత్రి మంత్ర ఉపదేశం, అలాగే మరియు భిక్షాటనం ముఖ్యమైన అంగాలన్నమాట ఈ ఉపనయనంలో. ఈ ఉపనయన సంస్కారంలో కౌపీన ధారణం దేన్ని తెలుపుతుందంటే సంయమ జీవనాన్ని తెలుపుతుంది. అంటే మనిషి కంట్రోల్లో ఉండటం అన్నమాట. అంటే నియంత్రణ, తన అవయవాలను నియంత్రించేటువంటి విధానం ఇది నేర్పుతుంది. ఇక జీవితం ఒక యజ్ఞం అని మొట్టమొదట చెప్పుకున్నాం కదా, దాన్ని గుర్తుకు తీసుకువస్తుంది అన్నమాట ఈ యజ్ఞోపవీతం. అంటే జీవితం అంతా ఒక యజ్ఞమే, అందుకనే యజ్ఞోపవీతం అది గుర్తు చేస్తుంది అన్నమాట. యజ్ఞము అంటే ఏమిటి? ప్రతినిత్యము చేసే పని ఏదైనా సరే యజ్ఞమే. దాన్ని యజ్ఞంగా భావించి భగవదర్పణ బుద్ధితో చేస్తే అది యజ్ఞమే అవుతుంది. స్వార్థం కోసం కాకుండా, మన లాభం కోసం కాకుండా, నేను నా కర్తవ్యము ఇది నేను చెయ్యాలి ఫలితాన్ని ఆశించకుండా అనే భావనతోటి చేసేది ప్రతిదీ యజ్ఞమే. ఇది ఈ యజ్ఞోపవీత ఉపనయనం ఏం చేస్తుందంటే మేధాశక్తిని పెంపొందించుతూ ఉంటుంది ఆధ్యాత్మిక జీవితంలో. ఎందుకంటే అప్పటి నుంచే కదా గురువులు శాస్త్రాలు ఇవన్నీ చెప్పేది, అన్ని రకాల శాస్త్రాలు. అంటే ఆధ్యాత్మిక జీవితంలో ముందంజ వేయటానికి తోడ్పడుతుంది అన్నమాట ఇది. ఇక్కడే గాయత్రి మంత్రం జపం చేయటం నేర్పుతారు. అలాగే ప్రతి వ్యక్తికి సమాజానికి ఋషి అనే, ప్రతి వ్యక్తి సమాజానికి ఋషి అనే విషయాన్ని తెలియజేస్తుంది భిక్షాటన. అంటే తర్వాత ఉపనయనంలో భిక్షాటన కూడా చేస్తారు కదా. అంటే ఋషితుల్యులు, మీరు కూడా ఋషితుల్యులే, ధర్మశాస్త్రాలన్నీ చదువుకోబోతున్నారు, అలాగే ఋషి జీవనం మీరు కూడా గడపాలి అని భిక్షాటన చెప్తారన్నమాట. మరి ఋషులే భిక్షాటన చేస్తారు, ఎందుకంటే వాళ్ళు అహంకారం చావటానికి కోసం అన్నమాట. ఈ రుణాన్ని తీర్చేందుకు బ్రతికినంతకాలం సమాజాన్ని యథాశక్తి సేవించాలి. మరి సమాజాన్ని నుంచి ఆహారం సేవిస్తున్నారు కాబట్టి సమాజం ఎవరినైతే మనం ఎవరి దగ్గర అయితే లబ్ధి పొందామో, ఎవరి చేత నుంచి లబ్ధి పొందామో వారి రుణం తీర్చుకోవాలి కదా. అంటే సమాజం నుంచి వాళ్ళు ఆహారాన్ని స్వీకరిస్తున్నారు కాబట్టి సమాజానికి సేవ చేయాలి, యథాశక్తి సేవ చేయాలని చెప్తుంది. అందుకనే సంయమనము, కౌపీనం ధరించడం అంటే సంయమనం అని చెప్పుకున్నాం కదా ఇందాక. అది ఇక ఈ 16 సంస్కారాల్లో వివాహం అతి ముఖ్యమైన సంస్కారం. ఇది గృహస్థాశ్రమ అండ్ మరి ఇతర ఆశ్రమాలకు ఆధారమై ఉన్నది. అందుకే గృహస్థోస్తు ధన్యోస్మి అని పేరు. ధన్యుడు, గృహస్థు ధన్యుడే. ఎందుకంటే మిగతా 3 ఆశ్రమాలు మనుగడ సాగించాలి అంటే గృహస్థాశ్రమం ఉండాలి, గృహస్థు ఉండాలి. మరి ఉత్పత్తి అంతా గృహస్థు ద్వారానే జరుగుతుంది కదా, గృహిణి ద్వారా, గృహస్థు ద్వారానే జరుగుతుంది. అందుకని దీన్ని శాస్త్రాలు ఈ గృహస్థాశ్రమాన్ని ఎంతో శ్లాఘించాయన్నమాట. అందుకే గృహస్థోస్తు ధన్యోస్మి అని చెప్పుకున్నాం. ఇక పాశవిక కామతృప్తి వివాహ ఉద్దేశం కాదు. వివాహం అంటే ధర్మబద్ధంగా ఋతు కాలంలో భార్యాభర్తలు ఆనందించడమే అది సరి అయిన బ్రహ్మచర్యము అన్నారు. కాబట్టి ఆ రకంగా వాళ్ళు తమ అవసరాలని తీర్చుకోవాలని గృహస్థాశ్రమంలో చెప్పబడుతుంది. అంటే సంయమపూర్వకంగా జీవిస్తూ సేవ, స్వార్థ, త్యాగాల ద్వారా క్రమక్రమంగా తనను తానే సంపూర్ణంగా జయించాలి. అది నిదానమే ప్రధానం. ఇట్లాంటి విషయాల్లో తొందరపడినా మనం సాధించలేం. అందుకని క్రమక్రమంగా మనకున్నటువంటి ఈ రాగద్వేషాలని నెమ్మదిగా సంపూర్ణంగా జయించాలి, సాక్షాత్కారాన్ని పొందాలి. అంటే భగవత్ అంటే స్వస్వరూప జ్ఞానాన్ని పొందాలి. ఇదే జీవిత లక్ష్యం. ఈ 4 పురుషార్థాలు ఉన్నాయి కదా మనకి. ఈ 4 పురుషార్థాలు అంటే ధర్మ, అర్థ, కామ, మోక్షాలు. వీటిని పొందటానికి భార్యాభర్తలు కలిసి చేసే సహప్రయత్నమే గృహస్థాశ్రమం అన్నమాట. వారిద్దరిని ఒకటిగా చేస్తుంది ఈ ధర్మం. ఈ కారణం వలన హిందూ మతంలో వివాహం అవిచ్ఛేద్యమైనటువంటి పరమ పవిత్ర బాంధవ్యంగా భావించబడుతూ ఉంది. కన్యాదానం, వివాహ హోమం, పాణిగ్రహణం, సప్తపది, అశ్వారోహణం, సూర్యాలోకనం, ధ్రువ దర్శనం ఇవి వివాహంలోని ముఖ్య దశలు. ఇది తండ్రిచే
తన కన్యను వరునికి దానం ఇవ్వటంతో ఆరంభమవుతుందన్నమాట. ఈ పైన చెప్పుకున్నటువంటి మిగతా ఇందులోని అంశాలన్నీ ఆ తర్వాత ఒక్కొక్కటి జరుగుతాయి. అగ్నిలో యుక్త మంత్రాలతో ఆహుతులు ఇవ్వటం వివాహ హోమం. వరుడు వధువు యొక్క సంపూర్ణ బాధ్యతను గ్రహించాడనే దానికి చిహ్నం పాణిగ్రహణం. వధూవరులిద్దరూ కలిసి 7 అడుగులు నడవడం సప్తపది. దీనితో వధూవరుల సంబంధం శాశ్వతం అవుతుంది. అంతేకాక ఇప్పటి నుండి వధువు స్వగోత్రాన్ని విడిస్తుంది, వరుని గోత్రాన్ని పొందుతుంది. సూర్యాలోకనం తర్వాత సూర్యుని చూడటం అంటే ఈ పవిత్ర బంధానికి సూర్యుడే సాక్షి అనే దాన్ని సూచిస్తుంది. అంటే అగ్ని సాక్షిగా మనం చేస్తాం. ఆ తర్వాత అశ్వారోహణం అంటే రాతి మీద అడుగు పెట్టడం. ఆ తర్వాత ధ్రువ అరుంధతి నక్షత్రాల దర్శనం. ఇవి వధూవరుల సంబంధం ధ్రువమై శాశ్వతమై ఉండాలనే భావాన్ని సూచిస్తాయి ఈ అరుంధతి ధ్రువ నక్షత్రాల దర్శనం అన్నమాట. అంటే వీళ్ళ బంధం ఏదో 4 రోజుల బంధం కాదు, కాంట్రాక్ట్ బంధం కాదు, ఇది శాశ్వతమైనటువంటి దృఢమైనటువంటిది అని తెలియజెప్పడం కోసం. ప్రతి హిందువు యొక్క జీవిత అంత్య సంస్కారమే అంత్యేష్టి. అంటే జీవితంలో జరిగే 15 సంస్కారాలు మొట్టమొదటి నుంచి ఇందాక మనం చెప్పుకున్నటువంటి ఉన్నాయి కదా 16 సంస్కారాల్లో. అంత్యేష్టి మాత్రం మనిషి మరణించిన తర్వాత జరిగేది. అంటే దేహాన్ని అగ్నిలో ఆహుతిగా అర్పించేటువంటి చివరి యజ్ఞం అన్నమాట ఇది. జీవితకాలం అంతా ఉచిత సంస్కారాల మూలకంగా ఆత్మశుద్ధి కోసం ప్రయత్నించుతున్న మనిషిని అంత్యకాలంలో అతనికి సద్గతి కలగాలని ఉద్దేశంతో అతని బంధుమిత్రుడు చేసే కర్మే అంత్యేష్టి. మరణించిన తర్వాత చేయబడేదైనా కూడా ఈ సంస్కారం తన ప్రాముఖ్యతని కోల్పోవదు. ఎందుకంటే హిందువుల దృష్టిలో ఇహలోకానికన్నా ముఖ్యమైనది పరలోకం కదా. మనుష్యుని చివర శ్వాసను గుర్తించి తులసీ దళాలతో కూడిన గంగాజలాన్ని నోటిలో పోయటం వాడుక. తర్వాత కర్మలను చేసి దగ్గర బంధుమిత్రులు అందరూ శవాన్ని శ్మశానానికి తీసుకుపోతారు. తర్వాత తమ జాతి పద్ధతి అనుసారం దహనం చేస్తారు లేదా భూస్థాపితం చేస్తారు. దహనం చేస్తే ఎముకలను బూడిద సంగ్రహిస్తారు, దగ్గర ఉన్న ఒక పవిత్ర నదీ జలాల్లో కలుపుతారు. పూడిస్తే ఆ స్థలంలో ఓ స్మారక కట్టడాన్ని ఏర్పాటు చేస్తారు. ఇది శ్రాద్ధ కర్మ, అంత్యేష్టిలోని ముఖ్య కర్మ అన్నమాట. పైన మనం చెప్పుకున్నటువంటి ఈ సంస్కారాల్లో నామకరణం, అన్నప్రాశన, వివాహం మరియు అంత్యేష్టి ఇవి మాత్రం హిందువుల అందరిచే పాటింపదగిన మరియు ప్రచలితంలో ఉన్న సంస్కారాలు. అందుకనే వీటి గురించి ఈ 4 గురించి అంటే నామకరణం, అన్నప్రాశనం, వివాహం మరియు అంత్యేష్టి గురించి కొంచెం వివరంగా ఇక్కడ చదువుకోవటం జరిగింది. మిగతా ఈ ఊరికనే వాటి పేర్లు చెప్పుకున్నాం అంతే. కాబట్టి ఈ సంస్కారాల ప్రాముఖ్యత మనిషిని సన్మార్గంలో ప్రయత్నించడానికి, ధర్మబద్ధంగా జీవించడానికి ఉపయోగించే సంస్కారాలు అన్నమాట. అలాగే మోక్ష లక్ష్యాన్ని చేరటానికి కూడా ఉపయోగించేవి. అందుకనే ఈ సంస్కారాలకి ఇంత ప్రాముఖ్యత ఇవ్వబడింది హిందూ ధర్మంలో. స్వస్తి.